రజనీకాంత్ హీరో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సూపర్ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా చేస్తున్నాడు. రజనీ కూలీ సినిమా ముగింపు దశలో ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అసలైతే రజనీకాంత్ కూలీ సినిమాని ఆగస్టు 14న రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే సమ్మర్ రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త ఆగస్టుకి వెళ్ళింది. అయితే అనుకున్నట్లుగా ఆగస్టు 14కి సినిమా వస్తుందా లేదా అనే డౌట్ వస్తోంది. ఎందుకంటే ఆగస్టు 14న హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న వార్ 2 రిలీజ్ అవుతుంది. ఆ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు. కూలీ సినిమాకు పోటీగా ఈసారి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 వస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతుంది. అయితే రజనీ కూలీ రిలీజ్ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. లోకేష్ ఇదివరకు సినిమాల కన్నా కూలీ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడు. రజనీ కూలీ సినిమాలో మన టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తున్నారు. ఈ ఇద్దరి పాత్రలు కూడా సినిమాలో సర్ప్రైజింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఒకవేళ ఆగస్టు 14న వార్ 2కి పోటీగా వచ్చిన అక్కడ రజనీకాంత్ కి తోడుగా నాగార్జున, ఉపేంద్రలు కూడా ఉన్నారు కాబట్టి టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పవచ్చు. రజనీకాంత్ కూలీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. కూలీ సినిమా పైన అందరి చూపు ఉందని విషయం అందరికీ తెలిసిందే. ఎన్నో ఊహించని అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకులు గట్టిగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మిగతా పనులు అన్ని శరవేగంగా జరుగుతున్నాయి. ఇక మరి ఈ ఫైనల్ పనుల్లో తాజాగా ఇప్పుడు స్టార్ బ్యూటీ శృతి హాసన్ కూడా జాయిన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకో లేక మరో సినిమాకు గాని ఇప్పుడు ఈమె తాను డబ్బింగ్ చెబుతున్న విజువల్స్ వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి అయితే డబ్బింగ్ చెప్పే రేంజ్ లో ఈ సినిమా ఒకటి మాత్రమే ఉంది కాబట్టి అభిమానులు ఈ సినిమానే అని అంత అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాని ఈ సంవత్సరం ఆగస్టు 14న ఎంతో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి పలువురు అగ్ర నటులు కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమాని కూడా లోకేష్ తన ఎల్సీయూలో భాగంగా ఎంతో గ్రాండ్ గా తీసుకొస్తున్నాడు. మరి ఈ సినిమాతో రజనీకాంత్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.